చిట్టి వారు కామెంట్ చేశారు. నమస్కారం గురుగారు, మేము పిల్లల కోసం సుబ్రహ్మణ్య స్వామి నాగేంద్రుని పూజ చేస్తున్నాము 11 వారాలు. 10వ వారం తర్వాత మా మామయ్య తిథి వస్తుంది. మా ఆయన దానికి సంబంధించిన పనులు చేయవచ్చా? అలా చేశాక 11వ వారం చెల్లించుకోవచ్చా? తప్పకుండా అమ్మా, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే ఇక్కడ ఆ రోజు కూడా చేసుకోవచ్చు. ఆ రోజు మనము ఈ 11వ రోజు 11వ వారం కూడా సుబ్రహ్మణ్య స్వామి పూజాధికాలు చేయవచ్చు, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ తీర్థము ప్రసాదము తీసుకోవద్దు. ఎప్పుడు తీసుకోవాలి మరి అని అడిగితే, ఈ పూజ అంతా పూర్తి చేసుకొని సుబ్రహ్మణ్య స్వామి పూజ అదే రోజు తిథి వచ్చినా ఆ రోజు పూజ పూర్తి చేసుకొని ఈ మధ్యాహ్న కార్యక్రమం మొత్తం మామయ్య గారి కార్యక్రమం పూర్తిగా పిండ ప్రదానము, బ్రాహ్మణ భోజనము, ఇతరత్రా స్వయం పాకలన్నీ అయిపోయిన తర్వాత సాయంత్రం మీరు ఈ భోజనం చేసిన తర్వాత సాయంత్రం రోజున సుబ్రహ్మణ్య స్వామి ప్రసాదాన్ని స్వీకరించాలి. అది గుర్తుపెట్టుకోండి. ఆ రోజు పూజ చేసుకోవద్దని ఏం లేదమ్మా, పూజ చేసుకోవచ్చు, మనకి ఎటువంటి దోషము లేదు. ఆ రోజు చేసుకోలేకపోతే ఆ రోజు అట్టి పెట్టేసి 11వ రోజు అంటే మరొక వారంలో ఆ 11వ వారం పూజను కూడా పూర్తి చేసుకోవాలి. అందుకే మీరు మన ఛానల్ని ఫాలో అవ్వాలి. ఫాలో అయితే మన పూర్తిగా వీడియోలు తెలుస్తాయి మీకు. ఆ తిథి రోజునైనా సరే మీరు పూజ చేసుకోవచ్చు, లేదా 10వ వారాలు పూర్తి చేసుకున్నారు కాబట్టి ఆ రోజు తిథి కార్యక్రమం చేసుకొని 11వ వారం మీరు తప్పకుండా మీరు ఈ యొక్క పూజని సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహాన్ని పొందుకోవచ్చు. సత్సంతాన ప్రాప్తిరస్తు, అష్టైశ్వర్య సిద్ధిరస్తు, అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.